నెల్లూరు జిల్లా మనుబోలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఉపాధి పీడీ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో 23 సంవత్సరాలకు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ముఖ్యంగా కొలనుకుదురు, వీరంపల్లి, మడమనూరు రైతుల గ్రామాల్లో జరిగిన ఆయా గ్రామాల నాయకులు అధికారులను ప్రశ్నించారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని, అదేవిధంగా గ్రామాల్లో పనుల నాణ్యత లేకుండా చేశారని ప్రశ్నించడంతో పీడీ స్పందించి ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని పీడీ గంగాభవాని సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీడీఓ జలజాక్షి, టీఈఓ క్వాలిటీ కంట్రోల్, ఏపీడీ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్జీఎస్ వేజ్ పేమెంట్ 5 crores వచ్చి మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్కి పేమెంట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇప్పటివరకు జరిగిన పంచాయతీల్లో యాజ్ పర్ అబ్జర్వేషన్ ఏమంటే డ్యూ టు రెయిన్స్ వల్ల కొన్ని డిస్టర్బ్ అయినాయి. వాటికన్నిటికీ కూడా యాజ్ పర్ డిఆర్టీస్ ఇచ్చిన రిపోర్టు, ఫీల్డ్ రిపోర్టు తీసుకున్న ఆధారంగా వాటికి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఈ సంవత్సరము మనము ఎన్ఆర్జీఎస్లో ముఖ్యంగా మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ లాస్ట్ ఇయర్ జరిగిన వేజ్ కాంపోనెంట్ ఆధారంగా మనం మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి కూడా సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్, అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ కూడా మనం వేజ్ ఎంత ఖర్చు పెడితే దానికి రేషియో 60-40 రేషియోలో వేజ్ కాంపోనెంట్ ఆధారంగా 60-40% మన మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ వస్తాయి. కాబట్టి ఎంతమంది లేబర్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతుంటే దానికి అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి మనకి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా ఈ సంవత్సరం నుంచి కూడా ఇంకా కూడా లేబర్ని ఇంప్రూవ్ చేసుకుని, కెపాసిటీ ఉన్న, పొటెన్షియల్ ఉన్న జీపీఎస్లో లేబర్ని ఇంప్రూవ్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని సందర్భంగా ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులని, అధికారులని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న మండలము, మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్కి బడ్జెట్ ఇవ్వడం కూడా తక్కువ జరిగింది. ఏ మండలంలో ఖర్చు పెట్టిన వేజ్ కాంపోనెంట్కి అనుగుణంగానే మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చాం. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఎంతైనా ఈ మండలంలో అవకాశం ఉంది. ఇంప్రూవ్ చేసుకుని ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ని ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది అంతా కూడా యాజ్ పర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫీల్డ్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు వర్క్స్ని మెజర్మెంట్ చేసుకుంటూ రికార్డ్ చేస్తే ఈ యొక్క డీవియేషన్స్ కూడా రావు. ఈ డీవియేషన్స్ కానీ మస్ట్ అండ్ మిస్టేక్స్ కూడా వచ్చే సంవత్సరంలో 100% తగ్గించుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళు వార్న్ చేస్తున్నారు. నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు కసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, మాది కొలనుకుదురు అండి. మా విలేజ్లో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనుల్లో మొత్తం అవినీతి అండి, అవకతవకలు జరిగినాయండి. ఈ గ్రామానికి సంబంధించి 53 పనులు చేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారండి. 53 పనులకు సంబంధించి 3 పనులకే చెక్ పేమెంట్ చేసినట్టు, మిగిలిన వాటికి చేయలేదని వాళ్ళే రికార్డ్ పరంగా చెప్తున్నారండి. ఈ 53 పనుల్లో 3 పనులకే చెక్ పేమెంట్ చేస్తే మిగిలిన 50 పనులు పనే చేయకుండా రికార్డ్ చేశారా? చేస్తే దానికి సంబంధించి మిగిలిన పేమెంట్ అంతా ఎవరు పోయింది? అసలు పనిచేసినటువంటి కార్మికులకి డబ్బులు వేసామని చెప్తున్నారు. పని చేయని వాళ్ళకి అకౌంట్లలో వేసి ఆ డబ్బులు ఎఫ్ఏ గారు, టీఏ గారు, తర్వాత వచ్చి ఇంకా పై అధికారులు కుమ్మక్కయ్యి మొత్తం డబ్బులు డ్రా చేసుకున్నారని మేము ఆరోపిస్తున్నామండి. ఇంకపోతే ఈ ఎక్కడైనా సిమెంట్ వర్క్లు అనేది, ఎక్కడైనా స్ట్రక్చర్ వర్క్ అనేది ఎక్కడ కంప్లీట్ కాకుండా బిల్లు పెట్టరండి. స్ట్రక్చర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే బిల్లు పెట్టేస్తారండి. అసలు వర్కే చేయకుండా బిల్లు పెట్టారు. ఆ తర్వాత పోతే మన ఇంకా కొంతమందికి పేమెంట్లు వేసామన్నారు. పనికి పోయిన వాళ్ళకి పేమెంట్లు వేసారని వాళ్ళు చెప్తున్నారు. ఈ పేమెంట్లు ఏంటంటే పోస్ట్ మాస్టర్ను, ఎఫ్ఏ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళకి సంబంధించిన ఈ సిమ్ నెంబర్లు ఇచ్చి, ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు లబ్ధిదారులకు తెలియకుండా ఓటీపీల ద్వారా డబ్బులు డ్రా చేసేసారండి. కాబట్టి దీని మీద విచారణ జరపాలని కోరుకుంటున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.